గాయ్స్ దర్శనం గట్ట బాగా అయిపోయింది. ఇంటికాడ వచ్చి పడుకొని లేసి ఇప్పుడు వీడియో చేస్తాననమాట. ఎందుకంటే అప్పుడు చేయడానికి నాకు టైం మరి సాలలేదు. లక్ అంటే నాలాగా ఉండాలి గాయ్స్. ఎందుకంటే లైన్లుంటాయి కదా! ఇటుపక్క ఒక 150 లైన్‌లు, అటుపక్క ఒక 150 లైన్‌లు. ఆ లైన్ దాటాలంటే వేల మంది జనాలున్నారు. ఒక చిన్న గేట్ ఉంటది. ఆ గేట్ నుంచి సన్నగా దూరిపోయి, ఆ మీదకెక్కి అట్లెక్కి ఎలాగో ఎళ్ళిపోయినా. అది కరెక్ట్‌గా అక్కడ వీడియో చేద్దామనేసరికి ఫోన్ అనమాట స్విచ్ ఆఫ్ అయిపోయింది నాది. నాదని కాదు ఎంతమంది అక్కడ జూమర్లు ఎట్టున్నాయట. వీడియో చేయడానికి అవ్వలేదు. లోపల కూడా వీడియో తీసుందును నేను. అయితే ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది. బయటకొచ్చాను. చెప్పులు కూడా దొరికాయి నాకు. నేను వేరే దగ్గర ఇప్పున్నాను. కొంతమందైతే చెప్పులు దొరకలేదు. ఆ! దర్శనం ఒకటి బేగ అయిపోయింది. కరెక్ట్ ట్రైన్ టైంకి అందిపోయాను. అక్కడి నుంచి అక్కడ గోశాల నుంచి స్టేషన్ రావడానికి బస్సు డబ్బులు అడగలేదు. ఎందుకంటే నా కాలేజ్ స్టూడెంట్ అనుకున్నాడు. పాస్ చెప్పాడు. ఒక తమ్ముడు చెప్పాడు. పాస్ అని చెప్పాడు. నాకు కూడా కాలేజ్ స్టూడెంట్ అనుకున్నాడు. డబ్బులు అడగలేదు. అక్కడి నుంచి ఫ్రీగా వచ్చాను. ట్రైన్ ఎక్కిపోయాను. అయిపోయి అన్నీ బాగా జరిగిపోయింది గాయ్స్. 2:30 గంటల్లోన దర్శనం అయితే బాగా అయిపోయింది. వీడియో నచ్చినట్టు మాత్రం సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో చేసుకోండి. లవ్ యూ ఆల్. బాయ్.